ఈరోజు దేవుని సేవ చేయటం ఈజీయే, ఒక కూడిక పెట్టడం ఈజీయే, కొంతమందికి దేవుని సువార్త ప్రకటించడం ఈజీగానే ఉంది. కానీ మనకి భారం కలిగిస్తుంది ఏంటయ్యా అంటే, దేవుడు మనకిచ్చిన దర్శనం మీద మనం నిలబడలేకపోతున్నాం. దర్శనం గొప్పది, ఆ దర్శనం మీద మనం నిలబడలేకపోతున్నాం. యేసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. బంధువులు అన్నారు, వీడి ముందు మనం సాగిలు పట్టం ఏంటి, వీడి ముందు మనం మోకాళ్ళు వేటేంటి అని హేళన చేశారు. ఈ రాత్రి ఈ కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒక దర్శనము కలిగి ఆ దర్శనము గురించి ముందుకు సాగుతున్న వేళ ఎన్నో నిందలు వస్తాయి. మొదటి నింద వచ్చేది నీ కుటుంబ సభ్యుల మధ్య, మొదట వచ్చేది నీ వారి మధ్య, మొదట వచ్చేది నీ రక్త సంబంధుల మధ్య. వీటన్నిటినీ ఒకసారి నువ్వు ఆలోచించు. యేసేపు తన జీవితంలో ఒక దర్శనం, ఒక విజన్ కలిగి అతను జీవించాడు. అలా బ్రతుకుతున్న వేళ, అలా సాగుతున్న వేళ సమస్యలు ఎన్నో వచ్చాయి, ఇబ్బందులు ఎన్నో వచ్చాయి, కొరతలు ఎన్నో వచ్చాయి, కష్టాలు ఎన్నో వచ్చాయి. వాటన్నిటిని నెట్టుకుంటూ వచ్చాడు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఒక దర్శనం కలిగి నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. నువ్వు ఒక దర్శనం కలిగి ముందుకు వెళుతున్నప్పుడు ఎంతోమంది వ్యతిరేకిస్తారు. దేవుని గురించి చెప్తున్నప్పుడు, నీ దర్శనాన్ని, నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు హేళనగా మాట్లాడచ్చు. చెప్పొచ్చేవాళ్ళే, నువ్వు భక్తుడివి, చేసేవాళ్ళే ప్రార్థన, నీదొక ప్రార్థన, చెప్పేవాళ్ళే దేవుని మాటలు, నువ్వు చెప్పేది కూడా మాటేనా అని హేళన చేయొచ్చు, హేళనగా వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాట, దర్శనము కలిగి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఇదిగో నీ ఇంట్లోనే నీకు వ్యతిరేకతలు రావచ్చు, నీ కుటుంబంలోనే నీకు వ్యతిరేకతలు రావచ్చు, నీ అనుకున్న వారి మధ్య వ్యతిరేకతలు రావచ్చు. భక్తుడు దర్శనము కలిగి, యేసేపు దర్శనము కలిగి ముందుకు సాగుతున్నప్పుడు వ్యతిరేకతలు వచ్చినాయి. కన్నవారితోనేగా. అన్నదమ్ములు వ్యతిరేకించారు, అమ్మి వేయాలనుకున్నారు, గుంటలో నెట్టాలనుకున్నారు. అనుకుంటాం కాదు, చేశారు. ఎన్నో వ్యతిరేకతలు. ఈరోజు నీ దర్శనం కొరకు నువ్వు పరిగెత్తాలి. ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన గొప్పదే, వాక్యం గొప్పదే, పరిచర్య గొప్పదే. వాటన్నిటికన్నా గొప్పది ఏంటంటే, ఇదిగో నువ్వు దీనిని కోల్పోకూడదు, నీ దర్శనాన్ని, నీ విజన్ కోల్పోకూడదు. యేసేపు తన దర్శనం కోల్పోలా ఎప్పుడు కూడా, ఎక్కడా కూడా. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని ఆటంకాలు అతను ఎదురయ్యాయి, అయినా కానీ వెనకడుగు వేసినట్టు చరిత్రలో లేదు. మరి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న తర్వాత యేసేపులాగా మనం బ్రతుకుతున్నామా లేదా? అంతే. భక్తిపరుడేనండి, భక్తి చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, అన్నీ చేస్తున్నావు కరెక్టే, కానీ యేసేపులాగా నీ దర్శనం మీద నువ్వు నిలబడగలిగావా? యేసేపుకు ఉన్న దర్శనం ప్రకారం నుంచున్నాడంతే. చెయ్యని నింద మోపినా, అవమానాలు ఎదురైనా, కన్నవారు చేదరించుకున్నా, అన్నదమ్ములు అవమానించినా కానీ దర్శనం మీదే నిలబడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెబుతున్న మాట, ఒక దర్శనం మీద దేవుని పనిలో ఉన్నావు, దేవుని పరిచర్యలో ఉన్నావు, దేవుని సంఘంలో ఉన్నావు. అవరోధాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీ దర్శనాన్ని నువ్వు కోల్పోతున్నావు. మాట ద్వారా ఈరోజు నువ్వు ఒక విజన్ కలిగి ముందుకు సాగుతున్నప్పుడు అవరోధాలు వస్తాయి. యేసేపుకు రాలేదా?
నిందలు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వు వాటిలో పడిపోకూడదు అంతే. అప్పుడే కదా నీ దర్శనం నువ్వు కాపాడుకునేది. ప్రభు బలలో చేయవేసి నీతో నా దేవుడు చెప్పమంటున్న మాట ఏమిటంటే, ఒక విజన్ కలిగి, ఒక దర్శనం కలిగి బ్రతుకు. నువ్వు ఒక దర్శనం కలిగి ముందుకు సాగుతున్న వేళ వ్యతిరేకతలు వచ్చాయి నీ ఇంట్లో. వ్యతిరేకత మొదలయ్యేది నీ ఇంట్లోనే. వ్యతిరేకతలు వచ్చేది నీ కన్నవారితోనే. వ్యతిరేకతలు వచ్చేది నీ కట్టుకున్నవాడితోనే. వ్యతిరేకతలు వచ్చేది నీ రక్త సంబంధులతోనే. ఏసేపు ఒక దర్శనం కలిగి ముందుకు సాగుతున్న వేళ వ్యతిరేకతలు వచ్చే ఇంట్లో మొదలైంది వ్యతిరేకత, తన కుటుంబంలో మొదలైంది వ్యతిరేకత. అయినా కానీ ఎక్కడా కూడా నిరాశపడలేదు, ఎక్కడా కూడా కలవరపాటు లేదు. ఈరోజు ఆ దర్శనం నువ్వు కోల్పోకూడదు అంటున్నాను నేను. ప్రార్థన చేస్తున్నానండి, ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నాను, కంటికి కన్నీరు గారుస్తున్నాను, సంఘమంతా కూడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మంచిదే, మీరు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. విశ్వాసం లేని ప్రార్థన ఎంతకాలం మనల్ని నిలబెడద్దే? 100 మంది కలిసి ప్రార్థన చేసినా ఒక కార్యము కొరకు, ఒక అంశము కొరకు ప్రార్థన చేశారు. మరియమ్మ గారి ఇంట్లో పేతురు గారి కోసం ప్రార్థన చేయలే? మరియమ్మ గారి ఇంట్లో కూర్చుని అందరూ ఒకే అంశం, 10 అంశాలు ఏమి లేవు, ఒకే అంశాన్ని బట్టి ప్రార్థన చేశారు. పేతురు గారు విడిపించబడాలి, ఇదే అంశం వారు చేసిన ప్రార్థన. నేనంటాను, వాళ్ళు ప్రార్థనలో ఉపయోగం ఉంది కానీ వారికి నమ్మకం లేదు. వారు చేసే ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేశాడు కానీ ఆ అద్భుతం జరుగుతుందన్న ఆశ ప్రార్థించే వారిలో లేదు. పేతురు గారు విడిపించబడి తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నప్పుడు అతని స్వరం విని తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడి తలుపు తీసింది చిన్నది, రోదే అని చిన్నది. ఆయన స్వరం వింది, ఆయన మాట గుర్తుపట్టింది. వీళ్ళంటారు మన దైవజనుడు వచ్చాడు, పేతురు గారు వచ్చారని ఆ చిన్నది పలుకుతున్నప్పుడు వీళ్ళనే మాటలేంటి? వీళ్ళు ఎన్నో మాటలు మాట్లాడతారు. చదువు మా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూస్తే, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయగా లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా మాట్లాడినప్పుడు వారు అతనిని దోత అన్నారు. పేతురు ఇంకనూ తలుపు తడుచుండగా వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. ఎందుకు విభ్రాంతి నొందాలి? కుదరని రోగం కుదిరినప్పుడు విభ్రాంతి, పండదు అనుకున్న పొలం పండినప్పుడు విభ్రాంతి, ఈడేం పాస్ అవుతాడు, పనికి మనలోడు, ఈడు పాస్ అవడం పెట్టడు అనుకున్నవాడు పాస్ అయినప్పుడు, వీళ్ళ కుటుంబం ఎప్పుడు బయటకు వస్తుందిలే అనుకునే సందర్భంలో ఈ కుటుంబం బయటకు వచ్చి క్షేమంగా ఉన్నప్పుడు విభ్రాంతి. అంటే ఒక మాట అడుగుతాను, వీళ్ళు విభ్రాంతికి గల కారణం ఏంటంటే అతడు రాడనేగా. మరి చేసే ప్రార్థన దేనికి? ఈరోజు చాలామంది గుంపులుగా కూడి చేసే ప్రార్థనలో మరియ గారి ఇంట్లో చేసిన ప్రార్థన లాగా ఉందేమో మీ ప్రార్థన. మీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యం మొదలు పెడుతున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు, కానీ అది దేవుని కార్యమని గుర్తించలేని స్థితిలో ఉన్నాం మనం.
విభ్రాంతిలో ఉన్నాం మనం. ఇది చేసింది దేవుడే అని తెలియని స్థితిలో ఉన్నాం. వాళ్ళందరూ అంతా పేతురు ఇంకనూ తలుపు తడుతూ ఉండగా వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి. ఈ రాత్రి ఒక మాట అడగాలనిపిస్తుంది. పేతురు గారు విడిపించబడాలనేగా ప్రార్థన చేశావు? పేతురు గారు చెరసాల్లో నుండి బయటకు రావాలనేగా నువ్వు ప్రార్థన చేశావు? మరి ఎందుకు విభ్రాంతి నొందావు? జరగదు అనుకున్న కార్యం జరిగినప్పుడేగా విభ్రాంతి. ఈ పని అవ్వదు అనుకున్నప్పుడు ఆ పని జరిగినప్పుడేగా విభ్రాంతి. ఈరోజు మన ప్రార్థనలు ఇలాగ ఉన్నాయేమో, కానీ అక్కడ ఒక చిన్నది, ఆ చిన్నదానిలో ఉన్నది విశ్వాసం, ఆవగిందంత విశ్వాసం. రోదే అనే చిన్నదానిలో ఆవగింజంత విశ్వాసం ఉంది. ఆ చిన్నది స్వరం వింది, ఆ చిన్నది వెళ్ళి తలుపు తీసింది. ఇంకా ఆయన తలుపు తడుతూ ఉండగా తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి. ఈరోజు ఒకవేళ మనం కూడా విభ్రాంతిలో ఉన్నామా? నీ కుటుంబంలో కార్యాలను చూసి, నీ సంఘంలో కార్యాలను చూసి విభ్రాంతి నొందుతున్నావా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, కానీ నమ్మకోలేదు నీకు, అంతే. చెరసాల నుండి భక్తుడు విడిపించబడతాడని, మరలా మన మధ్యలో నిలబడతాడని ఆశ నీకు లేదంతే. నువ్వు అనేది ఏంటంటే దోత వచ్చింది. మరి ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? విభ్రాంతి నొందుతున్నావేమో. మోషే ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు విభ్రాంతి నొందలా? తెలుసు అద్భుతం జరుగుద్దని, ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దని ఆయనకి తెలుసు. మోషే బండను కొట్టగా విభ్రాంతి నొందలేదు. ఎందుకంటే దేవుడు అద్భుతం చేస్తాడని తెలుసు. యేసయ్య లాజరు లేచిరా అనగానే లాజరు వస్తున్నప్పుడు ఎవరు విభ్రాంతి నొందరు, ఎందుకంటే దేవుని మాట కార్యం జరుగుతుంది. ఈరోజు ఎందుకు మరి ఇంట్లో కూడుకునే సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసేవాళ్ళు పేతురు గారు ఒక క్షణంలో కనపడగానే తలుపు తీయగానే వాళ్ళు అనే మాట విభ్రాంతి నొందిరి. ఎందుకు నువ్వు విభ్రాంతి నొందావంటే ఆ కార్యం జరుగుతుంది ప్రార్థన ద్వారా, అద్భుతం జరుగుతుంది ప్రార్థన ద్వారా అని నువ్వు యోచించలేదు. ఏదో గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు ప్రార్థన అంతే, ఏదో నమ్మకం లేకుండా చేసుకుని వెళ్ళిపోతున్నావు ప్రార్థన అంతే. ఈరోజు మనం చేసే ప్రార్థనలో నీకేం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఈ రాత్రి ఒక మాట అంటాను, సంఘంలో కొండంత ప్రార్థన ఉంది, సంఘంలో కొండంత ప్రార్థన ఉంది, కానీ రోదికి ఆవగిందంత విశ్వాసం ఉంది. కొండంత ప్రార్థన కొండను చేల్చలేదు, కానీ ఆవగింజంత విశ్వాసం కొండను బద్దలు చేయగలదు. మరి ఈరోజు ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తులమే ప్రార్థన చేస్తున్నాం, సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థనలో రోదేకి ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. అద్భుతం జరిగిన వెంటనే విభ్రాంతిని ఉండకూడదు. ఈడు రోగం పోవాలి, 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 ఈడు రోగం పోవాలని ప్రార్థన చేసావు. డాక్టర్ ఏమో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వగానే ఏ రోగం లేదనగానే విభ్రాంతి ఉంది. అస్సలకి ఈ రోగం పోదనుకున్నానని చేసిన ప్రార్థన ఏంటి? మందిరంలో వాడు రోగం పోవాలని ప్రార్థన చేసావు, కానీ అక్కడ విభ్రాంతి నొందావు. కారణం ఏంటంటే ప్రార్థన చేసావు కానీ విశ్వాసం లేదు, ప్రార్థన చేసావు కానీ నమ్మకం లేదు.
అయ్యా మా పిల్లోడు పాస్ అవ్వాలి, మా పిల్లోడు పాస్ అవ్వాలి, వీడికి మంచి మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి. మందిరంలో గోజాడు. ఆడు మార్కులు చూడంగానే కంప్యూటర్ మీద నిలబడి విభ్రాంతి. ఈడు పాస్ అవుతాడని కళ్ళ కూడా అనుకోలేదు. నువ్వు చేసిన ప్రార్థన ఏంటి మందిరంలో? మీరు చేసేదేమో పేతురు గారు విడిపించబడాలని, స్వయాన పేతురు గారు వచ్చి తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నా కానీ తలుపు తీయట్లేదు, దూత అంటున్నావు. ఆయన చూడంగానే విభ్రాంతిని అందుతున్నావు. నీకన్నా అదిగో ఆ చిన్నది మేలు, నీకన్నా చిన్నది గొప్పది. ఎందుకంటే ఎంతో విశ్వాసం కలిగి ఉంది ఆ చిన్నది. మరి ఈరోజు రోదేకి కలిగిన విశ్వాసం నీకుందా? సంఘమంతా కొండంతా ప్రార్థన చేసింది కానీ రోదేకి ఆవగిందంత విశ్వాసం ఉంది. ఈరోజు అటువంటి విశ్వాసం అంటే చాలు నువ్వు విజయం సాధించడానికి. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ విశ్వాసము కలిగిన ప్రార్థన రోగిని బాగు చేసినాం. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా మనం ఎంతకాలం భక్తి చేసినా, చూశారుగా మరియ గారింట్లో ప్రార్థన చేసింది సంఘమంతా అత్యాశక్తితో. ప్రార్థన దేవుడు ఆలకించాడు, చెరసాలను తెంచాడు, దూతను పంపాడు. కానీ ప్రార్థన చేసిన వాళ్ళకి నమ్మకలేదు. విచిత్రంగా లేదు? ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ అసలుకి నమ్మకలేని ప్రార్థన వీళ్ళు ఎలా చేశారు? రోదేకి చిన్నదానికి ఉన్నంత నమ్మకం కూడా వాళ్ళకి లేదు. పేతురు ఎట్లా వస్తాడు? బంధించింది సామాన్యుడా? ఎవరు అనుకున్నావు అతను? హేరోదేనా? ఎన్ని చెరసాలు ఉన్నాయి, ఎన్ని ఇనపగేట్లు ఉన్నాయి, వాటన్నిటినీ దాటుకు రావటం అంటే సామాన్యమైన విషయమేనా? ఈ ఆలోచన ఉన్నది ఎవరిలో తెలుసా? ఇదిగో మందిరములో ఉండే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారే వారికి ఉన్న ఆలోచన, వారిలో ఉన్న ఆలోచన ఇది. కానీ రోదే అనే చిన్నది స్వరం వింది, గుర్తుపెట్టింది. ఇంకా ఇంకా చెప్తున్నా, వచ్చింది ఇప్పించుతాను, నువ్వు నన్ను ఇప్పించుతానంటున్నావు, వచ్చింది ఆయనే అని విశ్వాసంగా మాట్లాడింది. ఆయన ఇంకా తలుపు తడుతూ ఉండగా తలుపు తీసి విభ్రాంతి నొందారు. ఆశ్చర్యపోయారుగా. రాడనుకున్న మనిషి ఇంటికి వస్తే విభ్రాంతి. ఈరోజు అటువంటి విభ్రాంతులు ఒకవేళ మనం ఉంటున్నామేమో. ప్రార్థన గొప్పదే, విశ్వాసము కలిగిన ప్రార్థన ఇంకా గొప్పదే. మరి ఈరోజు రోదే స్వరం గుర్తుపట్టింది, మనం ఎందుకు గుర్తుపట్టాలా? ఎంత ప్రార్థనలో ఉన్నా, ఎంత ప్రార్థనలో నువ్వు లీలమైపోయినా, దైవజనుడు స్వరం నువ్వు వినలేని స్థితిలో ఉంటే ఎట్లా? దేవుని స్వరం వినలేని స్థితిలో నువ్వు ఉంటే ఎట్లా? దేవుడే నిన్ను విడిపిస్తే మన చెప్పులు కూడా ఎక్కడికి పోవండి. దూతొచ్చి పేతురు గారిని అలా ముట్టుకోగానే, ఇప్పుడు మనమే ఉన్నాం చిరసాల్లో ఒంటరిగా ఉన్నాం, ఇక్కడే ఒంటరిగా ఉన్నాం. గబుక్కుని ఎవరన్నా ఒక వెలుగు వచ్చి మనల్ని ఇలా తాగితే ఆగుతాం? ఇక్కడ ఆగం, కిలోమీటర్ వెళ్ళిపోతాం, అంత పరుగు పెడతాం మనం. కానీ దూత తాకగా, సంఖ్యలు విడగా, అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయనతో దూత అంటున్నాడు, ఇదిగో నీ చెప్పులు వేసుకొని, ఇదిగో నీ వస్త్రం పైకి వేసుకొని బయలుదేరు. నేను ఒక మాట అంట, దేవుడే కనుక నిన్ను విడిపిస్తే, ఆఫ్టర్ ఆల్ అండి చెప్పులు ఆఫ్టర్ ఆల్, ఆ చెప్పులు కూడా బావు ఆయన విడిపిస్తే. ఆయన విడిపిస్తే ఎలా ఉంటాయి మన జీవితంలో అద్భుతాలు. ఇదిగో నువ్వు భుజం మీద వేసుకున్న కండువా కూడా పోదు ఎక్కడికి. ఆ మాట ఉంటుంది చూడండి, 12:8.
అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే నిన్ను విడిపిస్తే నీ చెప్పులు, ఆఫ్టర్ ఆల్ నీ చెప్పులు కూడా ఎక్కడికి కదలవు. ఆయన విడిపించాలి. మరి ఈరోజు అటువంటి విశ్వాసము కలిగిన ప్రార్థన మనం చేయాలి. అటువంటి విశ్వాసం ఉండాలి మన ప్రార్థనలో.